హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేవగానే ఈరోజు ఫాస్ట్గా మెలకు వచ్చిందనమాట. 6కి అలారం పెట్టుకుంటాను, కానీ దానికంటే ముందే మెలకు వచ్చేసింది. ఎలాగో లేచాను కదా అని గబగబా లేచి నేను ఇంకా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చాను. ఇంకా మార్నింగ్ లేవగానే నేను కలర్ బొట్లు పెట్టుకుంటున్నాను. దానివల్ల పోయింది. స్టిక్కర్ అయితే ఉండేది ఫేస్ వాష్ తర్వాత కూడా. ఇంకా బొట్టు కంపల్సరీ కదా ఇంటి మహాలక్ష్మికి, అంటే ఒక గృహిణికి. సో బొట్టు అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకున్నాక ఇంకా మనకి మూతి మొత్తం అసలు వాచిపోతుంది అనమాట. చాలా అప్పుడే స్టార్ట్ అయిపోయినట్టుంది. కొంచెం వ్యాజ్లిన్ పూసేసుకొని ఇంకా జుట్టు కోసం ఆరాలన్నమాట. జుట్టు బాగానే ఉందా, ఇప్పుడు వేసుకోనా? జుట్టు వేసుకోవడం గురించి కాదు ఇక్కడ కాన్సెప్ట్. ముడి వేసుకున్నా మొహం పీదికి వస్తుందా ఈ జుట్టు, ఏంటి ముందుకు వచ్చేస్తుందా అని ఒక డౌట్ అనమాట. సరే ఇంకా పనులు చేసేటప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉండాలి, బాగున్నా సరే విప్పేసుకొని కొప్పేసుకుందామని చెప్పి ఇక్కడైతే జుట్టు విప్పేసి కొప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా కొప్పు కారణంగా మనకి ఒక క్లిప్ అయితే అవసరం పడుతుంది. ఆ క్లిప్ వెతుక్కోవడానికి వెళ్ళి క్లిప్ అయితే తెచ్చుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నా అంటే బావ అప్పుడే లేచాడు. బావ అడిగితే నేను 7 అవుతుందని చెప్పా. ఆయన లేచొచ్చి చూసి 6:15 అవుతుంది కదా అంటేను, అందుకే నవ్వుతూ ఉన్నానమాట. ఎందుకంటే పిల్లలకి వాష్రూమ్ దగ్గర చాలా లేట్ అవుతుంది ఎంత మేనేజ్ చేసినా. ఇంకా ఆయనైతే వాష్రూమ్లోకి వెళ్ళాడు. నేనైతే అలా బయటికి వచ్చి చూస్తే మంచు ఫుల్గా ఉందన్నమాట. మీకు కెమెరాలో కొంచెం డల్గా కనిపిస్తుంది, కానీ బయట చూస్తే చాలా మంచిగా కనిపించింది. ఇంకా నేనైతే బయట అయితే ఊకేసుకుంటున్నాను. కాసేపు అలా వెదర్ని ఎంజాయ్ చేసి, ఎక్కువసేపు కాదులేండి, మనకు అంత టైం ఏడు ఉంటుంది మార్నింగ్ టైమ్స్. ఒక 5 మినిట్స్ అలా చూసుకొని కంప్లీట్గా ఇంకా నీట్గా బయట అయితే ఊకేసుకుంటున్నాను అనమాట. ఊకేసుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకోవాలి. ఎంత ఊకినా డస్ట్ వస్తుంది. ఎవరు ఎన్నిసార్లు ఊక్కోరు తెలుసా? నేను పొద్దున సాయంత్రం ఊకుతాను, వాకిళ్ళు ఊకినట్టే బాల్కనీ కూడా, అయినా సరే డస్ట్ వస్తూనే ఉంటుంది అనమాట. ఇంక ఈరోజు అయితే పిల్లలకి నేను నూడిల్స్ చేస్తా అని చెప్పాను. చూడాలి మరి ఏమవుతుందో. పొద్దున నైట్ అదే చెప్పాను అనమాట, కానీ వాళ్ళు నైట్ కొంచెం వెజిటేబుల్ బిర్యానీ తినుండే. ఇంకా ఎందుకు పొద్దున్నే అనుకొని నేను ఆలోచిస్తూ ఉన్నాను, చూద్దాం ఏం చేస్తానో. ఫైనలీ అయితే ఇంకా నేను నీట్గా ఊకేసుకొని అయితే వచ్చేసి కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నా. ఆల్రెడీ క్లీనే ఉంది. నైట్ బాగా గ్యాస్ రిపేర్ చేసి ఉండే, ఎందుకంటే మాది ఒక పొయ్యి చిన్నగా, ఒక పొయ్యి పెద్దగా వస్తుంది. అలాగే గ్యాస్ పైప్ కూడా పాడైపోయి ఉండే. ఇలాగే ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి నేను మా పేరెంట్స్ గీకేస్తే అది మొత్తం పైపు పోగులన్నీ బయటికి వచ్చేసాయి. పైప్ ఖరాబ్ అయింది. కొన్ని ఇయర్స్, ఒక 2 ఇయర్స్కి అలాగే రన్ చేస్తున్నాం. ఎప్పుడు గ్యాస్ సిలిండర్ అయిన వచ్చినా అమ్మ ఇది మార్పించుకోండి అంటూ ఉంటాడు. ఇంక ఈ రోజు అయితే బాగా గుర్తుపెట్టుకొని నిన్న నైట్ తెచ్చి ఇంకా క్లీన్ చేసినాం అనమాట. కొంచెం బాగానే క్లీన్ అయిపోయింది, కానీ పైన ఎంతైనా డస్ట్ పడుతుంది కదా అని ఒకసారి ఊకేసుకొని బియ్యం చెరిగేసుకొని ఇంకా రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. రైస్ పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఇల్లు నీట్గా అయితే ఊకేసుకుంటున్నాను. కిచెన్ హాలు లోపలైతే బాగా పడుకున్నాడు. సో ఇంకా లోపల రూమ్ అయితే ఊక్కొస్తలేను. కిచెన్ హాల్ ఊకేసుకున్నాక నేను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటా. ఇల్లు ఊక్కున్నాకే కదా, పాషింట్లో ఉండలేము. మరి అంత పర్టికులర్గా ఉండనులేండి. కొన్నిసార్లు ఇంకా ఇన్ కేస్ తప్పదు అనుకుంటే పొయ్యి మీద పెట్టేసినాకే ఇల్లు ఊక్కున్న రోజులు కూడా ఉంటాయి. ఇంకా ఇది బిజీ షెడ్యూల్, బిజీ లైఫ్లో అన్నీ ఇలాగే చేయాలని చెప్పలేం కదా, అవసరాన్ని బట్టి అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా నీట్గా ఇల్లు ఊకేసుకొని ఇంకా నేనైతే రైస్ పెట్టేసుకుంటున్నాను. రైస్ పెట్టేసుకొని ఇంకా నేను వెళ్ళి బయట ఊకేసుకున్నాను కదా, ఇంకా తుడిచి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ ముగ్గు పెట్టుకునేటప్పుడు ఎంత కన్ఫ్యూజన్ వస్తుందంటే, నాకు వైట్ బండల్ కదా, తడి మీద చాక్ పీస్ తడిపి పెడితే చుక్కలు ఎక్కడ ఉన్నాయో తెలీదు, ఎక్కడి నుంచి ఎక్కడికి లైన్స్ గీసి ముగ్గు వేస్తున్నాను అన్నది కూడా నాకు తెలియదు. నాలాగా ఎవరైనా ఉన్నారా? మీరు కన్ఫ్యూజ్ అవుతారా అన్నది కామెంట్ చేయండి. అలాగే ఏ ముగ్గు వేశాను నేను వేసిన దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇంటి ముందు అయిపోగానే పక్కనే తులసమ్మ దగ్గర కూడా చిన్నపాటి ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ముగ్గు వేసేసుకొని వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నూడిల్స్ అని చెప్పాను కదా, బావని అడిగితే వద్దు నువ్వు చెయ్యడం ఫాస్ట్గా చేసినా వాళ్ళు అవి తింటూ, అంటే కొంచెం ఎంజాయ్ చేస్తూ తింటే మార్నింగ్ స్కూల్కి లేట్ అవుతుంది, అలాంటివి ఏం పెట్టకు అని చెప్పాడనమాట. ఇంకా సరే ఏముందిలే అని చెప్పి ఇక్కడైతే బియ్యం పిండి అట్టు, దోశ కాదు అట్లు తెలుసు కదా,
అట్టు వేద్దామని అయితే బియ్యపిండి జల్లించుకుంటున్నాను. ఇది మొన్న స్నాక్ కోసము మురుకులు చేద్దామని తీసుకొచ్చాను, కానీ దాంతో తప్ప అన్నీ చేస్తున్నా. మొన్న స్వీట్ పొంగనాలు చేశాను అనమాట స్నాక్కి. ఈరోజేమో అట్లు చేస్తున్నాను. ఇంకా మురుకులు అయ్యేటప్పటికి ఇది అయిపోతుంది. దానికి ముందు సర్వపిండి పెట్టాను. మురుకులు చేసేలోపు పిండి అంతా అయిపోతుంది, మళ్ళీ పట్టించుకోవాల్సి వస్తుందేమో. ఇంక ఇక్కడైతే నేను మంచిగా కొంచెము ఉప్పు, కొంచెం బేకింగ్ పౌడర్ వేసి అయితే కలుపుకుంటున్నాను. అంటే పెరుగు లేదు కదా, పెరుగుంటే పులుస్తుండేమో, కానీ ఇన్స్టెంట్గా కాబట్టి కొంచెం మంచిగా రావాలి అన్నట్టు నేనైతే వేసుకొని కలిపి అయితే పక్కకు పెట్టుకున్నా. ఇంకా పిల్లలు వచ్చే వరకు అది పక్కకు అలాగే ఉంటుంది. ఇంక ఈ లోపు బియ్యం కడిగి పెట్టాను కదా, అదైతే ఉడికిందనమాట. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గంజి అయితే వంపేసుకొని అది ఉమ్మగిల్లనికి పొయ్యి మీద పెట్టేసుకొని వాటర్ బాటిల్స్ వాష్ చేసి వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను పిల్లలకి. మామూలుగా అయితే వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. ఇన్ కేస్ లేట్ అవుతే నేను ఫిల్ చేస్తాను, లేదా నేను ఫాస్ట్గా లేస్తే నేను ఎలా ఏం వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు కదా, టైం ఉంది కదా, నేను ఫిల్ చేస్తాను. ఇంకా అన్నీ అయిపోయాయి కదా. ఇక్కడైతే సరే కోకోనట్ చట్నీ చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇది కూడా అప్పటికప్పుడు ఒక వీడియోలో చూసి చేస్తున్నా. ఎందుకంటే చట్నీకి అయితే ఓకే, అట్లోకి అయితే ఓకే అనుకున్నా, కానీ రైస్లోకి కూడా కావాలన్నట్టు నేను ఒక వీడియో చూసి దాని ప్రాసెస్లో అయితే చేశాను. ఇంకా తర్వాత బాబు అయితే లేచారు. పిల్లలు లేచాక ఇంకా సరే అది చల్లారే లోపు ఇక్కడ నేనైతే వచ్చి పక్కలన్నీ ఎత్తేసుకుంటున్నాను. పక్కలన్నీ ఎత్తేసాక ఈ రూమ్ కూడా ఊకేసుకున్నాను అనమాట. అదైతే మీకు చూపించలేదు. తర్వాత చట్నీ మిక్సీ పట్టేసుకొని వచ్చి ఇంకా మా చిత్తల్లిని అయితే లేపాను. తను చూడండి, సన్ చూపిస్తాను లేవమ్మా అనగానే టక్కుని లేచింది. ఎంత నిద్ర మబ్బులో ఉందో కదా, చాలా క్యూట్గా ఉంటారు కదా పడుకొని లేచినప్పుడు పిల్లలు చాలామందికి మెలకుతో ఉండి అల్లరి చేసేటప్పుడు అంటే పడుకున్నప్పుడు చాలా ముద్దొస్తారు. పర్టికులర్గా మా బావకైతే పిల్లలు పడుకున్నప్పుడే చాలా ముద్దొస్తారు. అస్తమానం వాళ్ళకి ముద్దులు పెట్టి లేపుతూ ఉంటాడనమాట. నా కూతుర్ని, నా ఇద్దరు కొడుకుల్ని కూడా బాగా అట్లాగే చేస్తాడు. ఇంక ఇప్పుడు మా అమ్మగారు స్నానానికి వెళ్తారనమాట. అందుకోసమని మేడం గారికి జుట్టంతా పైకి, ఇంతసేపు లూజ్ హెయిర్ ఉంది కదా, లూజ్ హెయిర్ లేదు, లబ్బరే పడుకొని దొర్లితే లూజ్ అయిపోయి అలా అయిపోయిందనమాట. ఇంకా తనకైతే జుట్టంతా మంచిగా గోర్లకు కొట్టి, మేమైతే గోర్ల కొట్టనే అంటాం, మీరేమంటారు మరి, గోర్లు కొట్టి ఇంకా జుట్టు అయితే పైకి వేస్తున్నా. ఇంకా తనైతే చూస్తూ మాట్లాడుతూ ఉంది. ఇంకా చట్నీ పట్టేసానని చెప్పాను కదా, ఇంక ఇక్కడైతే అట్లు పోసేస్తున్నాను పిల్లలకి. చూడండి, ఇందులో కొంచెం తగినంత వాటర్, ఒక ఉల్లిపాయ వేసుకున్నా. జీలకర్ర లేకుండే, పచ్చిమిర్చి ఉంది కానీ వేస్తే పిల్లలు అది గిల్లుతూ అక్కడే వేస్ట్ చేస్తారు టైం అంతా అని చెప్పి ఇంకా వేసేసి వాళ్ళకైతే ఇచ్చేసి ఇంక ఇల్లు తుడిచేసాను అనమాట. ఇల్లు తుడిచి పిల్లలకి కాకరకాయ నైట్ చేసిన ఫ్రై అనమాట, అది నైట్ చేసిన ఫ్రై వాళ్ళకి పెట్టేసి వాళ్ళ బాక్స్లో అయితే సెట్ చేసి పంపించా. ఇక్కడ మళ్ళీ బావకైతే వేస్తున్నా, ఒక పక్క టీ పెట్టి ఒక పక్క అట్లేస్తున్నా. ఇంకా మా అమ్మగాడు అయితే రెడీ అయిపోయారు. బ్యాంగిల్స్ బాగాలేవమ్మ డ్రెస్ మీదకి అంటే, బాగానే ఉన్నాయి, నేను ఇలాగే వేసుకెళ్తాను అని చెప్తూ ఉంది. ఇంకా వాళ్ళ డాడీ అంటారా, తను ఏం చెప్తే ఆయన దానికి తందానా అంటాడు. ఏదైనా మేజర్ అయితే నో అని సీరియస్గా చెప్తాడు, కానీ లేకపోతే లేదు. బావకైతే కోకోనట్ చట్నీ, కాకరకాయ ఫ్రై అయితే పెట్టేసి ఇంకా చూడండి ఎప్పుడో పోసినట్టు ఆయన అయిపోయింది కూడా, నాది ఇంకా అవ్వలే. ఆయనకు సర్దుతూ మా పాపని రెడీ చేస్తూ ఉండేటప్పటికి ఇంకా పాపకి జుట్టేసి ఇంకా వాళ్ళిద్దరిని అయితే పంపించేస్తున్నా. ఇద్దరైతే వెళ్ళిపోతున్నారు. ఆమె చేతికి ఫ్లాగ్ బ్యాండ్ బ్యాంగిల్స్ 2 తీయలేదు. ఇంతకుముందుకు చెప్పాను కదా, ఏం చెప్తే అదే వింటాడు. కూతురు ఏమంటే ఫాదర్ అదే అంటారు. మళ్ళీ వాళ్ళ డాడీ చెప్తే వింటుంది బ్యాంగిల్స్ తీయమంటే, కానీ ఆయన చెప్పలేడు కదా, కాబట్టి ఆమె వినలేదు. ఇంకా వాళ్ళిద్దరైతే వెళ్ళిపోయారు. ఇంకొచ్చేసి గజిబిజి ఉన్న కిచెన్ని కొంచెం అక్కడ తీసి నీట్గా సర్దేసుకొని వచ్చి ఇక్కడ బట్టలు అయితే ఉన్నాయన్నమాట. నైట్ ఒకవేళ వర్షం పడితే తడిసిపోతుంది, లేవలేం కదా అని చెప్పి రాత్రి తీసి చైర్ పైన వేసాను అనమాట. అవే ఇంక ఇక్కడైతే మర్చేసుకుంటున్నాను. ఫాస్ట్గా మర్చేసుకొని నేనైతే ఇంకా అట్టు వేసుకొని తినేయాలన్నమాట. ఇంకెందుకంటే పొద్దున్న నుంచి నిల్చొనే ఉన్నాను కదా, కాళ్ళు నొప్పి వస్తూ ఉన్నాయి. కాసేపు అట్టు తిని రెస్ట్ తీసుకుంటున్న టైంలో చిన్న ఎడిటింగ్ చేసుకుంటున్నా. అప్పుడు కూడా ఖాళీ లేదు. ఆంటీ వాళ్ళు మోటర్ వేసారనమాట, పట్టుకునేటప్పటికి బంద్ అయిపోయింది. ఇంకా సరే దోశకు గుర్తొచ్చిందనమాట, ఇవాళనే అట్టు అయిపోయింది, అమ్మో ఇది ఎప్పుడు ఉండాల్సిందే అని గుర్తుపెట్టుకొని ఇంకా దోశకైతే బియ్యం చెరుక్కొని నానబెట్టుకుంటున్నాను అనమాట. నానబెట్టుకున్న తర్వాత ఇంకా అన్ని గిన్నెలు అయితే తోమేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఈ రోజుకైతే వీడియో ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇప్పటి నుంచి 2 o'clock దాకా అయితే నాకు రెస్ట్ అనమాట.
టైం 12 అవుతుంది. మీ వర్క్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.